సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సార్ నా డౌట్ ఇంతకు ముందు సార్ అడిగిన డౌటే క్లారిఫై అయిపోయింది సార్. అంటే ఒక ఎగ్జిస్టింగ్ అయిపోయిందా? డిస్ట్రిబ్యూటర్ ఒక సింగిల్ లైన్ లోనే 4 మెంబర్స్ ని 8% కంప్లీట్ చేసి వాళ్ళు ఓచర్ తీసుకునే విధంగా ఎంకరేజ్ చేస్తూ ఈ ఇంకొక డౌట్ సార్, ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్ కూడా 8% ఓచర్ తీసుకోలేరు కదా సార్? ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్ తీసుకోవాలని నేను చెప్పలేదు కదా. తీసుకోలేరు. ఓకే సార్. ఓకే, అందుకోసమే మీరు తీసుకోలేరు కాబట్టి నలుగురిని చేయమంటున్నాం మేము. ఓకే సార్, అంతే సార్, క్లియర్ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ రత్నశేఖర్ సార్. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు? లతా మేడం. ఓకే, చెప్పండి. సారీ, లలిత మేడం, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు ఒక డౌట్. ఇప్పుడు ఫాస్ట్ 8% ఇప్పుడు సెలెక్ట్ చేస్తారు, ఓకే, అచీవ్ చేస్తారు, ఓకే. బట్ 4 మెంబర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్ ఎలిజిబుల్ అవ్వాలి అంటే 4 ఛానల్స్ లో అవ్వచ్చు, ఎవరైనా 4 అచీవర్స్ చేస్తే వాళ్ళు కూడా అయినట్టేనా? ఎస్ మేడం, అదే చెప్తున్నా నేను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూసిడి ఉన్నారు మేడం, కరెక్టా? అవును సార్. మీరు పోస్టర్ ఐడి ద్వారా నలుగురిని కొత్త వాళ్ళని జాయిన్ చేయాలి. కొత్త వాళ్ళు ఇప్పుడు అంటే న్యూ డిస్ట్రిబ్యూటర్స్ అయితే పోస్టర్ ఐడి అవసరం లేదా? న్యూ డిస్ట్రిబ్యూటర్స్ అయితే పోస్టర్ ఐడి అవసరం లేదు కదా, డైరెక్ట్ డౌన్లోడ్స్ అని చెప్తున్నా కదా నేను. ఓకే, మీకు అక్కడ ఆల్రెడీ మీకు మీరు న్యూ జాయినింగ్ చేసేటప్పుడు అక్కడ 2 ఆప్షన్స్ వస్తుంది, పోస్టర్ ఐడి, అప్లైన్ ఐడి అని. ఓకే, సో అక్కడ కొత్త వాళ్ళకి డైరెక్ట్ డౌన్లోడ్స్ ఉన్నప్పుడు అప్లైనే కదా. సంబంధం లేకుండా వాళ్ళది కాకుండానే ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ మేడం, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అర్థమైంది, మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. మీరు ఒక్కరిని జాయిన్ చేశారు, ఆ జాయిన్ అయిన వ్యక్తి ముగ్గురిని చేశారు డిఫరెంట్ లెగ్ లో, ఓకేనా? ముగ్గురు ఫాస్ట్ అట్ 8% అయ్యారు, ఇతను కూడా ఫాస్ట్ అట్ 8% అయ్యారు, కరెక్టా? మీరు ఎవరైతే జాయిన్ చేశారో ఒకటి అయిపోయింది, ఇంకా ముగ్గురిని చేయాలి మీరు. సరేనా మేడం? ఓకే, థ్యాంక్ యూ సార్. వీళ్ళు లక్కీ డ్రా అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో అందుకోసమే చెప్తున్నా, 300 PV చేపిస్తే వాళ్ళ చేతిలో, సో 3 టికెట్లు వాళ్ళ పేరు మీద లక్కీ డ్రాలో కౌంట్ అవుతుంది. ఓకే సార్. దాంతో పాటు ఈ ఆఫర్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఈ మంత్ వరకు మాత్రమే అది? ఎస్, ఈ మంత్ మాత్రమే చేయాలి వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్. ಬಾಲಾಜಿ ಅನ್ಮ್ಯೂಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಬಾಲಾಜಿ ಅನ್ಮ್ಯೂಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಕ್ವಶನ್ ಕೇಳಿ. ಎಸ್ ಸರ್, ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಸರ್. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್, ಕೇಳಿ ಸರ್. ಇವಾಗ ನನ್ನ ಕೆಳಗಡೆ ಎ ಅನ್ನೋ ವ್ಯಕ್ತಿ ಜಾಯ್ನಿಂಗ್ ಆದ ಸರ್. ಓಕೆ. ಆತನ ಕೆಳಗಡೆ ಬಿ ಅನ್ನೋ ವ್ಯಕ್ತಿ, ಆತನ ಕೆಳಗಡೆ ಸಿ ಅನ್ನೋ ವ್ಯಕ್ತಿ, ಆತನ ಕೆಳಗಡೆ ಡಿ ಅನ್ನೋ ವ್ಯಕ್ತಿ, 4 ಜನ ಒಂದೇ ಲೈನ್ ಅಲ್ಲಿ ಇದಾರೆ ಸರ್. ಅದರಲ್ಲಿ ಡಿ ಅನ್ನೋ ವ್ಯಕ್ತಿ 300 PV ಇಂದ ಫಾಸ್ಟ್ 8% ಆಗ್ತಾರೆ. ಇವಾಗ ಮೇಲಿದ್ದ ಸಿನು 8% ಆಗ್ತಾರೆ, ಬಿನು 8% ಆಗ್ತಾರೆ, ಏನು 8% ಆಗ್ತಾರೆ ಸರ್. ಓಚರ್ ಯಾರಿಗೆ ಬರುತ್ತೆ? ಓಚರ್ ಅಲ್ಲಿ ಬರೋದೇ ಡಿ ವ್ಯಕ್ತಿ ಸರ್. ಎಷ್ಟು ನೀವು ನೋಡಿ, ಸಿಂಪಲ್ 3 ಜನರಿಗೆ ಓಚರ್ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಬಹುದು. 3 ಜನ ಓಚರ್ ತಗೊಳ್ಬೇಕೇನ್ ಸರ್? 750 ರೂಪಾಯಿ ಓಚರ್ ತಗೊಳ್ಳೇಬೇಕು ಸರ್. ಇವಾಗ ಎಕ್ಸಾಂಪಲ್, ಇವಾಗ ನನ್ ಕೆಳಗಡೆ ಒಬ್ಬ ಎ ಅನ್ನೋ ವ್ಯಕ್ತಿ ನಾನು ಪೋಸ್ಟ್ ಐಡಿಯಿಂದ ಐಡಿ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿ ಆ ವ್ಯಕ್ತಿಗೆ ನಾನು ಜಾಯ್ನಿಂಗ್ ಮಾಡಿಸ್ತೀನಿ ಸರ್. ಆ ವ್ಯಕ್ತಿ ಒಂದ್ 100 PV ಮಾಡ್ಕೊಂತಾನೆ ಸ್ವಲ್ಪ. ಆತ್ಮ ಕೆಳಗಡೆ ಬಿ ಅನ್ನೋ ವ್ಯಕ್ತಿ ಕೂಡ ಯಾಕಂದ್ರೆ ಎ ಅನ್ನೋ ವ್ಯಕ್ತಿ ನಾನು ಕ್ವಾಲಿಫೈಡ್ ಮಾಡಿಸ್ಬೇಕಂತ ಹೇಳಿದ್ರೆ, ಆತ್ಮ ಕೆಳಗೆ ಯಾರೋ ಬಿ ಅನ್ನೋ ವ್ಯಕ್ತಿ ಕೂಡ 300 PV ಇಂದ ಫಾಸ್ಟ್ 8% ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಎ ಅನ್ನೋ ವ್ಯಕ್ತಿಗೆ ಸಿಗಿಲ್ಲ ಸರ್ ಓಚರ್? ಅಲ್ಲ, ನಾನು ಅದೇ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಲ್ಲ, ನೀವು 3 ಜನರಿಗೆ, ಈಗ ಹೊಸಬರಾದ್ರೆ 3 ಜನರಿಗೆ ಓಚರ್ ಕೊಡಿಸ್ಬೇಕು, ಹಳಬರಾದ್ರೆ 4 ಜನರಿಗೆ ಓಚರ್ ಕೊಡಿಸ್ಬೇಕು, ಸಿಂಪಲ್. ಅಲ್ಲ ಸರ್, ಇವಾಗ ನಾವು ಹೊಸಬರಿಗೆ ನಾವು ಮಾಡಿಸಿರ್ತೀವಿ ಸರ್, 8% ಮಾಡಿಸ್ಬೇಕಂತ ಆ ವ್ಯಕ್ತಿ ಮಾಡ್ತೀವಿ. ಆ ವ್ಯಕ್ತಿನೂ ಕೂಡ ನಾನು ಕ್ವಾಲಿಫೈಡ್ ಆಗ್ಬೇಕು, ನಾನು ಬರ್ಬೇಕನ್ನೋ ಆಸೆ ಇದ್ದಾಗ ಆ ವ್ಯಕ್ತಿ ಕೆಳಗಡೆ ಮಾಡಿದ್ರೆ ಈ ವ್ಯಕ್ತಿ ಓಚರ್ ಸಿಗಲ್ಲ ಸರ್. ಕೇಳಿ, ಈಗ ಎಕ್ಸಾಂಪಲ್ ಅವ್ರಿಗೆ ಹೊಸದಾಗಿ ಫಾಸ್ಟ್ ಅಟ್ 8% ಬಿಲೋ ಅವ್ರಿಗೆ ಹೊಸದಾಗಿ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಕ್ ಅವಕಾಶ ಇದೆಯಲ್ಲ, ಜಾಯಿನ್ ಮಾಡೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಇದೆಯಲ್ಲ? ಅಲ್ಲ, ಅವ್ರಿಗೆ ಅವಕಾಶ ಇದೆ, ಬಟ್ ಇವ್ರಿಗೆ ಓಚರ್ ಸಿಗಲ್ಲ ಸರ್. ಅವ್ರಿಗೆ ಇನ್ನೊಂದು ಐಡಿನಲ್ಲಿ ಮಾಡಕ್ ಹೇಳಿ, ಬೇರೆ ಐಡಿನಲ್ಲಿ ಮಾಡ್ಬೇಕು ಸರ್. ಹೌದು, ಮತ್ತೆ ಬೇರೆನಲ್ಲಿ ಮಾಡ್ಬೇಕಲ್ಲ. ಮೇಲ್ಗಡೆ ಎಲ್ಲರೂ ಕ್ವಾಲಿಫೈ ಬಿಡ್ತಾರೆ. ಹಾಗಾದ್ರೆ ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ಬೇಕು? 3 ಜನರಿಗೆ ಹೊಸದಾಗಿ ಎಕ್ಸಿಸ್ಟಿಂಗ್ ಇರೋರಿಗೆ, ಹಳಬರಿಗೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು? 4 ಜನರಿಗೆ. ಒಟ್ನಲ್ಲಿ ನೀವು ಪೋಸ್ಟರ್ ಐಡಿ ಮೂಲಕ ಜಾಯಿನ್ ಮಾಡಿಸಿರೋ ಫ್ರಂಟ್ ಅಲ್ಲಿ ಹಾಕೊಳ್ತೀರೋ ಅದು ಮ್ಯಾಟರ್ ಅಲ್ಲ, ನೀವು 4 ಜನರಿಗೆ ಕೊಡಿಸ್ಲೇಬೇಕು.
ಒಟ್ಟು ಅವ್ರು ವೋಚರ್ ತಗೊಳ್ಳೇಬೇಕು ಸರ್ 750 ರೂಪಾಯಿ. ಹೌದು 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 ಹೌದು. ಬಾಲಾಜಿ ಸರ್ ಕಾಲ್ ನೀವ್ ಹೇಳಿದ ತರ ಆದ್ರೆ ಎಗೂ ಟ್ರಿಪ್ ಕೊಡ್ಬೇಕು, ಬಿಗೂ ಟ್ರಿಪ್ ಕೊಡ್ಬೇಕು, ಸಿಗೂ ಟ್ರಿಪ್ ಕೊಡ್ಬೇಕು ಸರ್. ಸರ್ ಏನ್ ಗೊತ್ತಾ, ಅದು ವೋಚರ್ ಸಿಗ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಕೆಳಗಡೆ 8% ಮಾಡಿಸ್ಬೋದು ಸರ್. ಬಟ್ ವೋಚರ್ ಸಿಗ್ಲಿಲ್ಲ ಅದೇ ಸರ್ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಈ ಆಫರ್ ನ ಫಾಸ್ಟ್ 8% ಅಂತ ಬರ್ದಿದ್ದಾರೆ, ಇಲ್ಲ ಅಂತ ನಾನು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ನಾವು ಅದಕ್ಕೆ ಕ್ಲಾರಿಟಿ ಕೊಡ್ತಾ ಇದೀವಿ. ಫಾಸ್ಟ್ 8% ಜೊತೆಗೆ ವೋಚರ್ ತಗೊಳ್ಳೋರು ಯಾರಿರ್ತಾರೋ, ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ನಿಮ್ ಕೆಳಗಡೆ ವೋಚರ್ ತಗೊಳ್ಳೋರು ಇದ್ರೆ ಅವ್ರ ಅಪ್ಲೈನ್ ಮಾತ್ರನೇ ಈ ಟ್ರಿಪ್ ಗೆ ಎಲಿಜಿಬಲ್ ಆಗ್ತಾರೆ. ನಿಮ್ಮ ಪ್ರಕಾರ ಕ್ವಶನ್ ಏನು? ಎ ಕೆಳಗಡೆ ಬಿ, ಬಿ ಕೆಳಗಡೆ ಸಿ, ಸಿ ಕೆಳಗಡೆ ಡಿ. ಡಿ 300 PU ಮಾಡಿದ್ರೆ ಬಿನು ಸಿನು ಫಾಸ್ಟ್ 8% ಆಗ್ತಾರೆ, ಬಿನು ಫಾಸ್ಟ್ 8% ಆಗ್ತಾರೆ, ಏನು ಕೂಡ ಫಾಸ್ಟ್ 8% ಆಗ್ತಾರೆ. ಕರೆಕ್ಟಾ? ಹಾ ಸರ್. ಬಟ್ ಕೌಂಟ್ ಆಗೋದು ಸಿದು ಮಾತ್ರನೇ. ಬಟ್ ಅವ್ರಿಗೆ ನಾವು ಪೋಸ್ಟ್ ಐಡಿ ಕೊಟ್ಟಿಲ್ಲ ಅಂದ್ರೆ ಸರ್ ಅದು ಬರಲ್ವಾ? ಕೊಟ್ಟಿಲ್ಲ ಬರಲ್ಲ, ಬೇರೆ ನೀವು ಮಾಡ್ಕೋಬೇಕಾಗತ್ತೆ. ಅದು ಕನ್ಸಿಡರ್ ಅದಕ್ಕೆ ಆಗಲ್ಲ. 300 PV ಮಾಡಿಸಿ ಅಂತ ಅದನ್ನೇ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ನಾನು. 300 ಮಾಡಿಸಿದಾಗ ಈಸಿ ಅಲ್ವಾ? ಅವ್ರ ಕೆಳಗಡೆ ಎಷ್ಟು ಜನನ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಅವ್ರು ಬಂದೇ ಬರುತ್ತಲ್ಲ ವೋಚರು. ಅಂದ್ರೆ ಒಂದೇ ಲೈನ್ ಅಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ ಆದ್ರೂ ಅವ್ರ ಮೇಲೆ ಇದ್ರೆ ವೋಚರ್ ಬರುತ್ತೆ. ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಬಿಡಿ. ಅವ್ರು 300 PV ತಗೊಂಡಿದಾರಲ್ಲ ಸೆಲ್ಫ್ ಅಲ್ಲಿ, ಅವ್ರಿಗೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ವೋಚರ್ ಬಂದೇ ಬರುತ್ತೆ. ಹೌದು. ಓಕೆ ಸರ್, ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಓಕೆ ಸರ್. ನೆಕ್ಸ್ಟ್ ಗುರು. ಸರ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಸರ್. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್, ಹೇಳಿ ಸರ್. ನನ್ನ ಪ್ರಶ್ನೆ ಬಂದ್ಬಿಟ್ಟು ಸರ್, ಇವಾಗ ನಾವೊಬ್ರಿಗೆ ನನ್ನ ಕೆಳಗಡೆ ಒಬ್ಬ ಇರೋ ಅನಿಲ್ ಅನ್ನೋ ವ್ಯಕ್ತಿ ನಾನು ಜಾಯಿನ್ ಮಾಡಿಸಿದೆ. ಸೊ ಆ ವ್ಯಕ್ತಿಗೆ ನಾನು ಜಾಯಿನ್ ಮಾಡಿಸಿ ನಂದು ಪ್ಲಾನಿಂಗ್ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಅವ್ನಿಗೆ ಆ ವ್ಯಕ್ತಿಗೆ 8% ತಗೊಂಡ್ ಬಂದೆ. ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ನಾನು ಕೂಡ ಅವನ ಜೊತೆ ಪ್ಲಾನಿಂಗ್ ಮಾಡ್ಕೊಂಡು ಅವನ ಜೊತೆ ಕೂತ್ಕೊಂಡು ಅವ್ರಿಗೆ ನಾ ಇದ್ರ ಬಗ್ಗೆ ಹೇಳ್ದಂದ್ರೆ ಅವನು ಕೂಡ ಅವ್ನ ಕೆಳಗಡೆ 3 ಜನಕ್ಕೆ ಜಾಯಿನ್ ಮಾಡಿಸಿ XYZ ಅವನು ಕೂಡ ಏನ್ ಮಾಡ್ದ, ತನ್ನ ಈ ಒಂದು ಇನ್ಕ್ರೆಡಿಬಲ್ ಇಂಡಿಯಾ ಆಫರ್ ಅಲ್ಲಿ ಅವನು ಕೂಡ ಇದು ಆದ ಕ್ವಾಲಿಫೈಡ್ ಆಗ್ಬಿಟ್ಟ ಅಂದ್ರೆ. ಸೊ ನಾನು ಅವನಿಗೆ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿದೀನಿ ಅಂದ್ಮೇಲೆ ಸೊ ನನಗೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಸರ್ ನೆಕ್ಸ್ಟ್? ಈಗ ಆ ವ್ಯಕ್ತಿಗಂತೂ ನಾನು ಹೋಗ್ಬೇಕು ಅಂತ ಅವ್ನಿಗೆ ಮಾಡಿದ್ದ, ಬಟ್ ಅವನಿಗೂ ಖುದ್ದು ಅವನು ಕ್ವಾಲಿಫೈಡ್ ಮಾಡ್ದಂದ್ರೆ ಆ ವ್ಯಕ್ತಿ ಬಿಟ್ಟು ನಾ ಮತ್ತೆ 4 ಜನಕ್ಕೆ ಮಾಡ್ಬೇಕಾ? ಇಲ್ಲ 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 ಇಲ್ಲ, ಅನಿಲ್ ಅನ್ನೋ ವ್ಯಕ್ತಿ ನಿಮ್ಗೆ ಒಂದು ಆಲ್ರೆಡಿ ಕೌಂಟ್ ಆಗುತ್ತೆ. ಓಕೆ, ಆ ವ್ಯಕ್ತಿ ಖುದ್ದು ಕ್ವಾಲಿಫೈಡ್ ಆದ್ರೂ ಕೂಡ ನನ್ ಕೌಂಟ್ ಆಗುತ್ತೆ. ಕೌಂಟ್ ಆಗುತ್ತೆ, ಯಾಕಂದ್ರೆ ನೀವು ಮಾಡ್ಸಿರೋದಲ್ವಾ, ಅವ್ರು ವೋಚರ್ ತಗೊಂತ ಇದಾರಲ್ವಾ, ನಿಮ್ ಕಡೆಯಿಂದ ವೋಚರ್ ತಗೊಂತ ಇರೋದು ಅವರು. ಓಕೆ 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 ಸರ್. ಇನ್ನೊಂದು ಅನಿಲ್ ಆಗೋಯ್ತು, ಇನ್ನು ಮೂವರ್ ಮಾಡ್ಬೇಕಾಗತ್ತೆ ನೀವು ಅಷ್ಟೇ. ಓಕೆ ಸರ್, ಇನ್ನ ಬಾಲಾಜಿ ಅವರು ಒಂದು ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತಿರ್ ಸರ್ ಅವರು. ಇವಾಗ ಅವ್ರದ್ದು ಪ್ರಶ್ನೆ ಹಿಂಗಂದ್ರೆ ಸರ್, ಎಕ್ಸಾಂಪಲ್ ನನ್ನ ಕೆಳಗಡೆ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಜಾಯಿನ್ ಮಾಡಿಸಿದೀನಿ. ಅವ್ರ ಏನಂದ್ರೆ ನನ್ನ ಕೆಳಗಡೆ ಇದ್ದಂತ ವ್ಯಕ್ತಿ 300 PV ಮಾಡಿದ್ರೆ ನನಗೆ ವೋಚರ್ ಬರಲ್ಲ. ಬಟ್ ನಾನು ನನ್ನ ಎಕ್ಸಿಟಿಂಗ್ ಎರಡು ಜನಕ್ಕೆ ಮತ್ತೆ ನಾನು 200 PV ಬೇರೆ ಕಡೆ ಬಿಸ್ನೆಸ್ ಮಾಡಿದೆ ಅಂದ್ರೆ ಸೆಲ್ಫ್ ನಾನು 100 ಪ್ಲಸ್ 200 ನಾನು ಕೂಡ 300 ನನಗೂ ಕೂಡ ವೋಚರ್ ಬರ್ಬೋದಲ್ಲ ಸರ್? ನಿಮಗೆ ಅಂದ್ರೆ ಏನು ನ್ಯೂ ಜಾಯ್ನಿಂಗ್? ನಾನು ನ್ಯೂ ಜಾಯ್ನಿಂಗ್ ಸರ್. ನಾನ್ ನ್ಯೂ ಜಾಯ್ನಿಂಗು ನಾನ್ ಕೆಳಗಡೆ ಒಬ್ಬ ಜಾಯ್ನಿಂಗ್ ಮಾಡಿಸಿ ನಾನು 300 PV ಪ್ರಾಡಕ್ಟ್ ಕೊಡಿಸ್ಬಿಟ್ಟೆ. ಓಕೆ. ಸೊ ಆ ವ್ಯಕ್ತಿ 8% ಆಗ್ಬಿಟ್ಟ. ಓಕೆ. ನಾನು ಇಲ್ಲಿ 8% ಕನ್ಸಿಡರ್, ಯಾಕಂದ್ರೆ ನನಗೆ ವೌಚರ್ ಬರಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ನಾನು ಕೆಳಗಡೆ ಹಚ್ಚಿದ್ರೆ ಅವನಿಗೆ ವೌಚರ್ ಬರುತ್ತೆ, ನನಗೆ ಬರಲ್ಲ. ಹೌದು, ನೀವು ಸೈಡ್ ಇಂದ ಇಲ್ಲಾಂದ್ರೆ ನೀವು ಸೆಲ್ಫ್ 300 PV ಮಾಡಿದ್ರೆ ನಿಮಗೂ ಬರುತ್ತೆ ವೌಚರ್. ನಾನು ಸೈಡ್ ಇಂದ 2 ಜನಕ್ಕೆ ಏನಾದ್ರು ಜಾಯಿನ್ ಮಾಡಿಸಿ 200 PV ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡಿದ್ರೆ ನನಗೂ ಕೂಡ ವೌಚರ್ ಬರುತ್ತಲ್ಲ ಸರ್? ಹೌದು. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು. ಎಷ್ಟೇ ಲೈನ್ ತೆಗಿಲಿ ಅವ್ರು ಎಲ್ರೂ ಜನ ಕ್ವಾಲಿಫೈಡ್, ಅದು ಇಂಡಿಯಾ ಇನ್ಕ್ರೆಡಿಬಲ್ ಇಂಡಿಯಾ ಆಫರ್ ಅಲ್ಲಿ ಕ್ವಾಲಿಫೈಡ್ ಆದ್ರೂ ಕೂಡ ನಾನು ಆಗ್ತೀನಿ, ರೈಟ್? ಎಸ್. ನೀವ್ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಅಂದ್ರೆ, ನೀವು ಈ ಆಫರ್ ನ ಫೋಕಸ್ ಮಾಡ್ಬೇಕು ಅಂದ್ರೆ ಯಾರ್ಯಾರು ಫಾಸ್ಟ್ 8% ನಿಮ್ ಕಡೆಯಿಂದ ಆಗಿದ್ದಾರೆ ಅಂತ ಒಂದ್ ಕಡೆ ಬರ್ಕೊಳ್ಳಿ, ಕನ್ಫ್ಯೂಸ್ ಮಾಡ್ಕೋಬೇಡಿ. ಓಕೆ 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 ಓಕೆನಾ? ನಿಮ್ ಕಡೆಯಿಂದ ಪೋಸ್ಟ್ ರೆಡಿಯಿಂದ ಎಷ್ಟು ಜನ ವೋಚರ್ ತಗೊಂಡಿದ್ದಾರೆ, ಎಷ್ಟು ಜನ ನ್ಯೂ ಜಾಯ್ನಿಂಗ್ಸ್ ವೋಚರ್ ತಗೊಂಡಿದ್ದಾರೆ, ಅದನ್ನ ಒಂದ್ ಬುಕ್ ಅಲ್ಲೋ ಒಂದ್ ಪೇಪರ್ ಅಲ್ಲೋ ಬರ್ಕೊಳ್ಳಿ, ಅವಾಗ ನಿಮ್ಗೆ ಕನ್ಫ್ಯೂಸ್ ಆಗಲ್ಲ. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಇದು ಎಲ್ಲಿ ಹೋಗೋದು ಅಂತ ಏನಾದ್ರು ಯಾವಾಗ ಬರುತ್ತೆ ಸರ್? ಅದ್ರದ್ದು ಹೇಳ್ತೀವಿ ಸರ್, ವೆರಿ ಸೂನ್. ಯಾವ ಪ್ಲೇಸ್ ಹೋಗ್ಬೇಕು ಸರ್ ನಿಮ್ಗೆ? ನಮಗೆ ಹೋಗ್ಬೇಕು ಸರ್, ನಾವು ಮನಾಲಿ ಹೋಗ್ಬೇಕು ಸರ್. ಮಾಡ ಸರ್, ಪ್ಲಾನ್ ಮಾಡು. ಓಕೆ ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ನೆಕ್ಸ್ಟ್ ಇನ್ನಿಬ್ರು ಯಾರಾದ್ರೂ ತಗೊಳ್ಳಿ. ರತ್ನಶೇಖರ್. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. మీరు బాగున్నారా సార్? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. సార్ ఇప్పుడు న్యూ జాయినింగ్ కొత్త పర్సన్ ఒక ముగ్గురిని ఫాస్ట్ 8% చేయాలి, ఓచర్ తీసుకోవాలి. ఆ కొత్త పర్సన్ కూడా ఓచర్ రావాలా సార్ తనకు కూడా?
అవును, అతను కూడా వోచర్ తీసుకోవాలి. అతను కూడా ఓచర్ తీసుకోవాలంటే అతను కూడా మళ్ళా క్రియేట్ రిమైనింగ్ చేయాలి. ఛానల్స్ సార్ 300 ఆర్ సెల్ఫ్ 300 చేస్తే వస్తుంది. 300 సెల్ఫ్ గానీ లేకపోతే రిమైనింగ్ 3 ఛానల్స్ నుండి గానీ చేసుకోవాలి. ఆ 3 లైన్స్ కాకుండా వేరే లైన్. అదే సార్. ఇప్పుడు అంటే డైరెక్ట్ లైన్ 3 లైన్స్ లో అవ్వాలా సార్? ఒకే లైన్ లో ముగ్గురు అయినా డైరెక్ట్ పర్వాలేదా డైరెక్ట్ సార్? 3 లైన్స్, డైరెక్ట్ 3 లైన్స్. న్యూ జాయినింగ్స్ మాత్రం డైరెక్ట్ 3 లైన్స్. ఓకే సార్, ఓకే సార్. ఇది న్యూ జాయినింగ్స్ ఫాస్ట్ ఐడీలో ఐడి వేసినా గానీ పర్వాలేదు కదా సార్? బోత్ ఏదైనా పర్వాలేదు, అక్కడ క్రియేట్ ఫోర్స్ చేసుకోవచ్చు. ఐడి ద్వారా ఎలాగుంటే వాళ్ళ కింద ఎవరు లేదు కాబట్టి ఫోర్స్ ఐడి ద్వారా వేసినా, అప్లైన్ ఐడి ద్వారా వేసినా వాళ్ళ కిందే వచ్చి కూర్చుంటారు. ఓకే సార్, ఓకే సార్. ఇది 4 న్యూ ఫాస్ట్ స్టార్ట్ 8% అయితే అది ఎగ్జిస్టింగ్. ఇది ఓన్లీ ఫాస్ట్ ఐడి ద్వారా మాత్రమే వేయాలి. ఏ లైన్ లో అయినా ఎస్ పర్వాలేదు. ఎస్, మీ ద్వారా జాయిన్ అయ్యారు అనేసి సిస్టమ్ తెలియాలి, అందుకే 4 స్టార్ ఐడి అని పెట్టారు. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఒక మెసేజ్ చేశారు, లాస్ట్ మంత్ ఐడి బట్ దిస్ మంత్ సెకండ్ విఆర్ ఐడి యాక్టివిటీ. చూడండి, వెస్టీజ్ లో మీరు ఎప్పుడు జాయిన్ చేశారనేది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు ఎప్పుడు ప్రాడక్ట్ కొంటారో ఆ మంతే యాక్టివేషన్ లెక్క సార్. ಸರ್ ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಿ ಸರ್, ಏನ್ ಹೇಳಿದ್ರಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಿ ಸರ್. ಸರ್ ಒಬ್ರು ಮೆಸೇಜ್ ಮಾಡಿದ್ದಾರೆ, ಏನು ಅಂದ್ರೆ ಲಾಸ್ಟ್ ಮಂತ್ ಅಲ್ಲಿ ನಾನು ಐಡಿ ಹಾಕಿದ್ದೀನಿ, ಅವ್ರು ಲಾಸ್ಟ್ ಮಂತ್ ಏನು ತಗೊಂಡಿಲ್ಲ, ಈ ಮಂತ್ ಅಲ್ಲಿ ತಗೊಂಡಿದ್ದಾರೆ, ಈ ಮಂತ್ ಕೌಂಟ್ ಆಗುತ್ತಾ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ವೆಸ್ಟೀಜ್ ಅಲ್ಲಿ ನೀವು ಯಾವ ಮಂತ್ ಅಲ್ಲಿ ಜಾಯಿನ್ ಮಾಡಿಸಿರೋದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗಲ್ಲ, ಯಾವ ಮಂತ್ ಅಲ್ಲಿ ಅವ್ರ ಪ್ರಾಡಕ್ಟ್ ತಗೊಂತಾರೋ ಅದೇ ಫಸ್ಟ್ ಮಂತ್ ಲೆಕ್ಕ ಅವ್ರದ್ದು. ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆಯಾ ಸರ್? ಪರಶುರಾಮ್ ಸರ್, ಸರ್ ನೀವು ಮ್ಯೂಟ್ ಆಯ್ತು. ಅನ್ಮ್ಯೂಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಸರ್. ಎಸ್ ಸರ್, ಎಸ್ ಸರ್. ಅರ್ಥ ಇದೆ ಸರ್? ಓಕೆ, ಡನ್. ಸರ್ ಸರ್ ಇನ್ನೊಂದು ಡೌಟ್ ಇದೆಯಾ ನಿಮಗೆ? ಸರ್ ಇನ್ನೊಂದು ಕ್ವಶನ್ಸ್ ಇದೆ ಸರ್ ನನಗೆ. ಹೇಳಿ ಸರ್. ಸರ್ 3 ಜನ ನಾವು ಫಾಸ್ಟ್ಯಾಗ್ 80% ಮಾಡಿದ ನಂತರ ಅವರಿಗೆ 750 ವೋಚರ್ ಬರ್ತದಲ್ಲ, ಆನ್ ದ ಸೇಮ್ ಟೈಮ್ ಎಕ್ಸಿಸ್ಟಿಂಗ್ ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟರ್ ಕೂಡ 1000 ರೂಪೀಸ್ ವೋಚರ್ ಬರ್ತದೆ, ಅದು ಬರ್ತದ ಇಲ್ವಾ? ಪೋಸ್ಟರ್ ಐಡಿನ ಮಾಡಿಸಿದ್ರೆ ಬರಲ್ಲ, ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಮಾಡಿಸಿದ್ರೆ ಬರುತ್ತೆ. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್, ಈ ಪೋಸ್ಟರ್ ಐಡಿ ಇಂದಾನೆ ಮೂವರ್ನ ಡೈರೆಕ್ಟ್ ಡೌನ್ಲೈನ್ ಮಾಡಿದ್ದೀರಾ ಸರ್. ಹಾ, ಆ ಮೂವರು ಫಾಸ್ಟ್ 8% ವೋಚರ್ ತಗೊಂಡಿದ್ದಾರೆ, ಹಾ. ಅವ್ರು 1000 ರೂಪೀಸ್ ವೋಚರ್ ಬರುತ್ತೆ. ಬಟ್ ಪೋಸ್ಟರ್ ಅದ್ರ ಜೊತೆ ಪೋಸ್ಟರ್ ಐಡಿ ಅಂದ್ರೆ ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ನೀವು ವಾಯ್ಸ್ ಬ್ರೇಕ್ ಆಗ್ತದೆ ಸರ್, ವಾಯ್ಸ್ ಬ್ರೇಕ್ ಆಗ್ತದೆ ತಮ್ಮದು. ವಾಯ್ಸ್ ಕಟ್ ಬರ್ತಾ ಇದೆ ಸರ್. 1 ಸೆಕೆಂಡ್ ಸರ್, 1 ಸೆಕೆಂಡ್. ಎಸ್ ಎಸ್ ಅದು ಬರ್ತಾ ಕಾಲ್ಸ್ ಇದೆ. ಬರ್ತಾನೆ ಇದೆ. ಎಸ್ ಸರ್, ಇವಾಗ ಡೈರೆಕ್ಟ್ ಡೌನ್ಲೈನ್ಸ್ ನೀವು ಪೋಸ್ಟರ್ ಐಡಿ ಇಂದ ಡೈರೆಕ್ಟ್ ಡೌನ್ಲೈನ್ಸ್ ಗೆ ಜಾಯಿನ್ ಮಾಡಿಸಿದ್ರ ಅನ್ಕೊಳ್ಳಿ. ಎಸ್ ಸರ್. ಇಂದ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಎಸ್ ಸರ್. ಸರ್ ಕೇಳಿಸ್ತಾ ಇದೆಯಾ? ಎಸ್ ಎಸ್ ಸರ್. ಸರಿ, ಓಕೆ. ಸೊ ಇವಾಗ ಪೋಸ್ಟರ್ ಐಡಿ ಇಂದ ಒಂದು ಮೂವರ್ನ ನೀವು ಡೈರೆಕ್ಟ್ ಡೌನ್ಲೈನ್ ಅಲ್ಲಾಗಿ ಜಾಯಿನ್ ಮಾಡಿಸಿದ್ರೆ ಅನ್ಕೊಳ್ಳಿ. ಎಸ್. ಸೊ ಮೂವರು ವೋಚರ್ ತಗೊಂಡಿದ್ದಾರೆ, ಎಸ್ ಸರ್. ಅವಾಗ ನಿಮ್ಗೆ 1000 ರೂಪೀಸ್ ಬರುತ್ತೆ. ಎಸ್ ಸರ್. ಅದು ಬಿಟ್ಟು ನೀವು ಒಂದು ಲೈನ್ ಅಲ್ಲಿ ಒಬ್ಬರ ಕೆಳಗಡೆ ಮಾಡಿದ್ದೀರಾ ಅವಾಗ ಬರಲ್ಲ. ಬಟ್ ಇದು ಈಗ ಸದ್ಯಕ್ಕೆ ಇನ್ಕ್ರೆಡಿಬಲ್ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ನಾವು ಪೋಸ್ಟರ್ ಐಡಿ ಮೂಲಕವಾಗಿ ಡಿಫ್ರೆಂಟ್ ಲೈನ್ ದಲ್ಲಿ ಮಾಡಿದ್ರೆ ಬರ್ತದಲ್ಲ ಸರ್, ಇದು ನಮಗೆ ಇದೆ ಆಫರ್ ಎಲಿಜಿಬಲ್. ಎಸ್ ಸರ್, ಬರುತ್ತೆ. ನಾವು ಎಲ್ಲಿ ಮಾಡ್ಬೋದಲ್ಲ, ಅದಕ್ಕೆ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಒಂದೇ ಲೈನ್ ನಲ್ಲಿ ಏನಿಲ್ಲ ಇಲ್ಲಲ್ಲ? ಹಂಗೇನಿಲ್ಲ ಸರ್, ನೀವು ನಿಮ್ ಕಡೆಯಿಂದ ಜಾಯಿನ್ ಆಗಿರ್ಬೇಕು ಅಷ್ಟೇ ಸರ್, ಪೋಸ್ಟರ್ ಐಡಿ ಇಂದ. ಹಾ, ಓಕೆನಾ ಸರ್? ಅರ್ಥ ಆಯ್ತಾ? ಎನಿ ಓಕೆ ಡೌಟ್ಸ್? ಸರ್, ಓಕೆ ಸರ್, ಓಕೆ ಸರ್. ಸೊ ಸುಲೋಚನಾ ಮೇಡಮ್,
గుడ్ మార్నింగ్ సార్. నేను లాస్ట్ మంత్ లో బ్రాంజ్ అయ్యాను. నా కింద ముగ్గురిని మెంబర్స్ 8% అయ్యారు. వారు క్వాలిఫై అవుతారా? వాళ్ళు ఎలా క్వాలిఫై అవుతారో మీరు క్వాలిఫై అవ్వాలి కదా. ఇక్కడ 4 స్టార్ ఐడి ఎవరు వోచర్ తీసుకుంటారో వాళ్ళు క్వాలిఫై ఎవరు ఈ ఆఫర్ కి, వాళ్ళ పైన ఉన్న వ్యక్తి ఈ ఆఫర్ కి క్వాలిఫై అవుతారు. ಐ ಥಿಂಕ್ ಅರ್ಥమైంది అనుకుంటా ಸುಲೋಚನಾ ಮೇಡಮ್. ಓಕೆ, ಇನ್ನು ಲಾಸ್ಟ್ ಇನ್ನೇನೋ ಡೌಟ್ಸ್ ಇದ್ರೆ ನೀವು ಮೆಸೇಜ್ ಮಾಡಬಹುದು, ಇಲ್ಲಾಂದ್ರೆ ವಾಯ್ಸ್ ರೆಕಾರ್ಡ್ ಕಳಿಸಿ. ప్రసాద్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. ఇప్పుడు లాస్ట్ మంత్ జాయిన్ అయిన వాళ్ళు సార్, ఇంతకుముందు ఒకటి చెప్పారు, లాస్ట్ మంత్ జాయిన్ అయిన వాళ్ళకు ఈ మంత్ పర్చేజ్ చేస్తేనే వాళ్ళ యాక్టివేషన్ అవుతుంది అన్నది. దాంతో పాటు ఒక పర్సన్ ఉన్నాడు సార్, ఇప్పుడు ఆ పర్సన్ కింద పోస్ట్ ఐడీలు నేను వేసిన సార్. ఎగ్జాంపుల్ గా నా డౌన్ లో 5th డౌన్ లో ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ కింద డైరెక్ట్ డౌన్ లైన్స్ 3 లైన్స్ నేను వేసాను సార్. ఓకే, పోస్ట్ ఐడి అది నాది ఉంది. ఇప్పుడు తనకు వర్తిస్తుందా, వాళ్ళు చేస్తే నాకు వర్తిస్తుందా? అది మీకే వర్తిస్తుంది, ఎందుకంటే పోస్ట్ ఐడి ద్వారా కదా జాయిన్ అయింది వాళ్ళు. డైరెక్టర్ ఉన్నారు కదా సార్, తనకు డైరెక్టర్ ఉన్నారు కదా, అతను జాయిన్ చేయలేదు కదా. ఎవరి నుంచి జాయిన్ చేస్తాననేది ఇంపార్టెంట్ ఇక్కడ ఈ ఆఫర్ లో. సార్ ఓకేనా, ఎవరి నుంచి జాయిన్ చేస్తారనే వ్యక్తినే ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే సార్. ఓకేనా, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన అలాగే మీరు నా కింద ఉన్నారు, మీరు సెకండ్ డెప్త్ కింద నేను ముగ్గురిని జాయిన్ చేశాను. ఓకే సార్. ఆ ముగ్గురు ఫాస్ట్ 8% తీసుకున్నారు. అతని అప్లైంట్ క్వాలిఫై అవ్వడు ఆ ట్రిప్ కి, నేను క్వాలిఫై అవుతాను, ఎందుకంటే నేను కదా ఆ ముగ్గురిని జాయిన్ చేసింది. అవునవును సార్. ఓకేనా? ఓకే సార్. ఎస్, ఈ ముగ్గురు వచ్చేసి ఓన్లీ న్యూ జాయినింగ్స్. మే మంత్ లోనే జాయిన్ అయి ఉండాలి, అంటే మే మంత్ లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఉండాలి కొనేకి. ఓకే సార్. సరేనా? ఓకే. సో ఇంకెవరికైనా ఏదైనా ఉంటే, డౌట్ ఉంటే నా నంబర్ ఉంది, నాకు మెసేజ్ చేయండి, వాయిస్ రికార్డ్ పంపించండి, నేను పంపిస్తా. దానికి ఎప్పుడు నేను వీలైతే అప్పుడు నేను మెసేజ్ రిప్లై చేస్తాను. సో మళ్ళీ నాతో ನೀವು ಲಾಸ್ಟ್ ಅಲ್ಲಿ ಏನು ಮಾತಾಡಿ. ಸೊ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಟೀಮ್, ಇದು ಬಹಳ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಒಂದು ಆಫರ್. ನಮ್ಮ ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಯಾವಾಗ ಈ ಆಫರ್ ಕೊಟ್ಟಿದ್ರು ಅವಾಗ ಹೈಲಿ ಸಕ್ಸಸ್ಫುಲ್ ಆಗಿದೆ ಈ ಬಿಸ್ನೆಸ್. ಸೊ ಇದನ್ನ ಎಲ್ಲರೂ ಕೂಡ ರೈಟ್ ವೇ ನಲ್ಲಿ ಬಳಸ್ಕೊಳ್ಳಿ. ಸಿಂಪಲ್ ಲಾಜಿಕ್ ಅಲ್ಲಿ ನೀವು ಅಲ್ಲಿ 3 ಜನರನ್ನ ಮತ್ತೆ 4 ಜನರನ್ನ ಫಾಸ್ಟ್ ಸ್ಟಾರ್ಟ್ 8% ಮಾಡಿ ಅವರಿಗೆ ವೋಚರ್ ಕೊಡಿದ್ರಿ ಅಂದ್ರೆ ಅದು ಪೋಸ್ಟರ್ ಐಡಿ ಅಥವಾ ನಿಮ್ಮ ಫ್ರಂಟ್ ಅಲ್ಲಿ ನೀವು ಅದು ಕ್ವಾಲಿಫೈ ಆಗೇ ಆಗ್ತೀರಾ, ಅದ್ರಲ್ಲಿ ಏನು ಡೌಟ್ ಇಲ್ಲ. ಬಟ್ ಕೆಳಗಡೆ ಆಗಿರೋರು ಮೇಲ್ಗಡೆ ಕ್ವಾಲಿಫೈ ಆಗ್ತಾರೆ ಅಂದ್ರೆ ಆಗಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಅಲ್ಲಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಏನ್ ಪಾಯಿಂಟ್ ರೈಸ್ ಮಾಡಿದಾರೆ ಅಂದ್ರೆ ಮಿನಿಮಮ್ 3 ಜನ ಹೊಸಬರು, ಹಳಬರು 4 ಜನರ ಜಾಯಿನ್ ಮಾಡಿಸ್ಬೇಕು, ಅವ್ರನ್ನ 8% ಕನ್ವರ್ಟ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಇದೆ. ಸೊ ಇದನ್ನ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಇದರಿಂದ ಸಾಕಷ್ಟು ಜನರು ಜಾಯ್ನಿಂಗ್ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ, ಬಿಸ್ನೆಸ್ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ. ಅದನ್ನೇ ನಾವು ಮಾಡ್ಬೇಕಾಗಿರೋದು. ಇದನ್ನ ರೈಟ್ ವೇ ನಲ್ಲಿ ಯೂಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಇನ್ ಕೇಸ್ ಏನಾದ್ರೂ ಡೌಟ್ ಇತ್ತಂದ್ರೆ ಡೆಫಿನೆಟ್ಲಿ ಡೌಟ್ ಅನ್ನ ನೀವು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಕ್ವಶನ್ ರೈಸ್ ಮಾಡಬಹುದು. ಮತ್ತೆ ಯಾರೆಲ್ಲ ಸೀನಿಯರ್ ಲೀಡರ್ಸ್ ಇದ್ದೀರಾ, ಕಂಪಲ್ಸರಿ ಸೆಲ್ಫ್ ಅಲ್ಲಿ 100 PV ಅಥವಾ 200 PV ಮಾಡ್ಕೊಳ್ಳೋದನ್ನ ಮರೆಯಕ್ ಹೋಗ್ಬೇಡಿ. ನೋಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಅವ್ರು ಹೇಳಿದ್ರು ಒಂದು ಪಾಯಿಂಟ್, ಎಷ್ಟ್ ಜನರನ್ನ ಮಾಡಿಸ್ರೆ ಅಷ್ಟ್ ಜನರನ್ನ ನೋಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ನೋಟ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಮಾತ್ರ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಲಾಸ್ಟ್ ಗೆ ನಾನು ಮಾಡಿದೀನಿ ಅನ್ನೋ ಕನ್ಫ್ಯೂಷನ್ ಬೇಡ. ಇದು 1 ತಿಂಗಳ ಕ್ರೈಟೀರಿಯಾ, ಮಂತ್ ಎಂಡ್ ವರ್ಗೂ ಕೂಡ ಇರುತ್ತೆ. ಮತ್ತೆ ಲಕ್ಕಿ ಡ್ರಾ 9ನೇ ತಾರೀಕು ಒಳಗಡೆ ಇರುತ್ತೆ. 9ನೇ ತಾರೀಕು ಆದ್ಮೇಲೆ ನೀವು ಏನಾದ್ರು 300 PV ತಗೊಂಡ್ರೆ ಅಂದ್ರೆ ಟಿಕೆಟ್ ಕನ್ಸಿಡರ್ ಆಗಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ 9ನೇ ತಾರೀಕು ಒಳಗಡೆನೆ ನಾವು ಈ ಜಾಯ್ನಿಂಗ್ಸ್ ಗಳನ್ನ ಟಿಕೆಟ್ಗೋಸ್ಕರ, ಲಕ್ಕಿ ಡ್ರಾಗೋಸ್ಕರ ತರಬೇಕಾಗುತ್ತೆ. ಸೊ ಇದು ಹೋಪ್ ಎಲ್ಲರಿಗೂ ಕ್ಲಿಯರ್ ಇದೆ ಅನ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಇನ್ ಕೇಸ್ ಏನಾದ್ರು ಡೌಟ್ ಇತ್ತಂದ್ರೆ ಡಿಸ್ಕಷನ್ ಮಾಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಆಲ್, ವಿಶ್ ವೆಲ್.